శబ్దం నాదం కలిస్తే సంగీతం అవుతుందని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గోమాంగో అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోయి గ్రామంలో 20 జానపద కళా జాతర సంబరాలు అత్యంత కన్నుల పండుగగా వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన గోమాంగో వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. సంగీతంలో తనకు గురువు లేకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో 350కి పైగా ప్రదర్శనలు ఇచ్చానని చెప్పారు. సంగీతానికి వర్గ వర్ణాలు లేవని, ప్రకృతిని అనుకరించి తన వద్ద 450 వాద్య పరికరాలు ఉన్నాయని చెప్పారు. పలు జానపద త్యాగరాజ కీర్తనలకు ఆయన లయబద్ధంగా వాయించి అబ్బురుపరిచారు. గిడుగు రామ్మూర్తి తెలుగు భాష జానపద కళాపీఠం వ్యవస్థాపకులు మంత్రి కుర్మారావు మాట్లాడుతూ 20 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కళాకారులు డాక్టర్ చిగిరిచెర్ల కృష్ణారెడ్డి, సన్నాశెట్టి రాజశేఖర్, డాక్టర్ నిర్మలాదేవి, సోమిశెట్టి సరళ, డాక్టర్ చిరంజీవి, డాక్టర్ తెప్పల ఆనంద్, డాక్టర్ కుమార్ నాయక్, డాక్టర్ తెప్పల కృష్ణమూర్తి మరికొంతమంది ప్రముఖులు పాల్గొనగా కళాజాతరలో బుడుగ, జంగాలు, దాసరలు, గంగిరెద్దుల వారు, ఎరుకలు, తెప్పెడిగుళ్ళు, గిరిజన జానపద నృత్యం, బుర్రకథ, జాముకుల పాట, ఉద్దానం, జానపద గీతాలు, గౌరమ్మ పాట, దింశ, కోలాటం, ఎరుకల సోది, కూచిపూడి నృత్యాలను అలరించాయి. అనంతరం కళాకారులకు సన్మానము, మెమోటోలతో రంగోయి గ్రామం సంక్రాంతి సంబరాలతో తడిసి ముద్దయింది. శివజ్యోతి, స్ఫూర్తి న్యూస్, శ్రీకాకుళం. ఇది ఇన్స్ట్రుమెంట్ కాదు, నేను డెవలప్ చేసిన సైన్స్ ఆఫ్ సౌండ్ టు ప్రొడ్యూస్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్, విచ్ ఇస్ యూనిక్ ఫార్మాట్ ఆఫ్ మ్యూజిక్ ఫార్మాట్. అయితే మోర్ దెన్ 30 ఇన్స్ట్రుమెంట్ ఉంది, తీసుకొచ్చాను, మిక్స్ చేసింది. వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న పాణిగ్రహి లాంటి వాళ్ళు, విప్లవ సంస్థలు, కళా సంస్థలు చాలా ముందుకు తీసుకునే కళారూపాలుగా ఈరోజు దాని ఉద్యమాల్లో వారిచ్చే కార్యక్రమాలు సజీవత. ప్రస్తుత ధరవరల దృష్ట్యా తమకు జీతాలు పెంచని మహాప్రభు అంటూ గడిచిన 28 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు సమ్మెబాట చేస్తున్న నేపథ్యంలో వారికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంఘీభావాన్ని తెలిపాయి. సోమవారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న సమ్మెకు వారు సంఘీభావాన్ని తెలిపారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రావూరి కృష్ణ, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర శేషు, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పర రాజ్పాల్ కుమార్ మాట్లాడుతూ సాయంత్రంలోగా సమ్మె మాని విధుల్లో చేరాలని హెచ్చరిస్తూ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ఉపయోగించి జారీ చేసిన జీవోను వెంటనే వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. స్ఫూర్తి న్యూస్, స్వామి, పశ్చిమ గోదావరి. మన జంగారెడ్డి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర అంగన్వాడీ వర్కర్లు మరి గత 28 రోజుల నుంచి రిలే నిరాదీక్ష చేస్తున్నారు. వారికి ఈ యొక్క ప్రభుత్వం కనీస వేతనాన్ని కూడా ఇవ్వకుండా ఇంటి చాకరీ చేయించుకుంటుంది. మరి వీళ్ళు కనీసం మాకు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పెంచి ఇస్తున్న పింఛను పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని గులుమూరు గ్రామంలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భుజంగరావు, మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మీసాల రామకృష్ణ, వంగపల్లి చిన్నారావు, ఏవి నరేష్, సురేష్, తాతా మురళి, బాలకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సచివాలయం సిబ్బంది, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వాలంటీర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. స్ఫూర్తి న్యూస్, హిరమండలం. సందర్భంగా మా అందరూ అక్క చెల్లెలు ఇంకా సంతోషం. మరి పండుగ ఏంటంటే వైఎస్ఆర్ చేత అయ్యా వారంటే వైఎస్ఆర్ ఆసరా అంటే పండుగ మీద పండుగ, పండుగ మీద పండుగ. మన అందరూ ఆడబిడ్డలకు, పేదవాళ్ళకు ఆర్థిక భరోసా, ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక ధైర్యం ఇచ్చి మనం ముందుకు సాగాలి. ఎవరి దగ్గర తలదించకూడదు, చేయి చాపకూడదు. స్వయం బలంతో కొనుగోలు శక్తిని పెంచుతూ ఈ రోజు భారతదేశంలో మహిళల అకౌంట్ లో నెంబర్ 1గా ఉన్న రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చేయగానే మీ అందరికీ కూడా నేను చాలా గర్వపడుతున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న గోకుల తిరుమల పారిజాతగిరిపై వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో గడిచిన 22 రోజులుగా ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని ఆలయ ప్రధాన అర్చకులు రవికుమార్ ఆచార్యులు తెలిపారు. గోకుల తిరుమల పారిజాత ఆలయాభివృద్ధి కమిటీ సభ్యులు దండు ధనరాజు, వాసవిసాయి నగేష్,
విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని దేవస్థానం ఈవో మానికల్ రాంబాబు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో భాగంగా రేపటి రోజు అనగా 9/1/2024 సంవత్సరం మంగళవారం ఉదయం 7 గంటలకు మన పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ధనుర్మాసంలో 24వ రోజు విశేషంగా నిర్వహించే దీపోత్సవ కార్యక్రమం మన పారిజాతగిరి క్షేత్రంలో కూడా అత్యంత వైభవంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు జరిగినవి. కాబట్టి అవకాశం ఉన్న భక్తులంతా కూడా ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం 8 గంటలకు పూర్తవుతుంది. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు అందరికీ కూడా విశేష ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి పరమ పవిత్రమైన ఈ ధనుర్మాసంలో గోదాదేవి శ్రీరంగనాథునికి ఏ విధంగా అయితే మంగళం పాడిందో ఆ విధంగా మనమందరం కూడా మంగళహారతులు సమర్పిస్తూ స్వామివారికి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. కాబట్టి అవకాశం ఉన్న భక్తులంతా కూడా విశేష సంఖ్యలో ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు మరియు గోదా శ్రీరంగనాథుడు యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, జంగారెడ్డిగూడెం. జై శ్రీమన్నారాయణ. Please like, share, subscribe our channel.